స్వీకరించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము నిర్గమకాండము 13:2. ఇశ్రాయేలీలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలి పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. దేవునికి వస్తు సంబంధమైనవి అర్పించడం గొప్ప విషయమేమీ కాదు. ఆత్మీయ శక్తులను అర్పించడం ద్వారా అవి గొప్పగా వృద్ధి చెందుతాయి. తలంపులు, మాటలు, ప్రవచనాలతో ఉంటాయి. ముట్టుకుంటే షాక్ కొట్టే విద్యుత్ తీగల వలె ఉండడం ప్రవక్తలకు సాధ్యం. శనివారపు ఉపవాస ప్రార్థన ద్వారా విశ్వాసము పెరిగి క్రింద పడలేనంత ఉన్నత స్థాయికి చేరుకుంటావు. మన విశ్వాసము పొంగి పొరలి సమాజంలో ప్రవహిస్తూ ఉంది. జాన్ వెస్లీ గారి సంఘస్థులు విధేయతతో కనిపెట్టి ప్రార్థించడం ద్వారా వారెళ్ళిన ప్రతి చోట వెల్లువ వచ్చేది. అలాగూ మనం కూడా చేయాలని ఆయన చిత్తంలోనికి రావడం వల్ల గొప్ప దీవెనలకు పాత్రులుగా చేయాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు కదా. దేవునితో ఆనందించే అనుభవం కలిగి రక్షణానందంతో పరలోక ప్రవాహంలో తేలిపోతూ ఉంటారు. నీకు చుక్కాని లభిస్తే నీవు గొప్ప విజయ పథంలో కొనసాగినట్లు చూస్తావు. హిందూ దేశంలో లాభాలను ఆశించే భక్తి ఉండడం వల్ల అన్యులకు మన భక్తి గిట్టదు. ప్రభువు నీతో ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను వెంబడించని అన్యులతో నీ పిల్లలను నిబంధన చేయకు. దేవుని అనుమతితో ఇతరులకు వాగ్దానాలు చేయాలి, లేకపోతే పశ్చాత్తాపపడు. నేను కాదు, క్రీస్తే నన్ను నడిపించేవాడు. మోషే గారు దేవుని సన్నిధిలో నుండి తిరిగి వచ్చినప్పుడు అతని ముఖము ప్రకాశించడం వల్ల మన వంటి మనుషుడైనప్పటికీ కూడా అది ఎంత వ్యత్యాసం. ఆ గౌరవము, మహిమ దేవుడు అనుగ్రహించినవే కదా. మన ప్రవర్తన ఇతరులకు మాదిరిగా ఉండాలి. క్రైస్తవులకు ఉన్నటువంటి గొప్ప దీవెన ఇది. కృపలో ఎదిగి ఆయన యందు మనము ఆనందించాలి. మీరు నా ప్రజలు, పరలోకపు మర్మాలు మీకు తెలియజేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లోకం ఎప్పుడు కూడా చూడనటువంటి ప్రేమ, కృప, ఔన్నత్యంలోనికి దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమెన్.